నమస్తే. మనతో పాటు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే నూనె రవికుమార్ అన్న ఉన్నాడు. అసలు ఈ ధర్నా ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది, ఈ ధర్నా యొక్క ఉద్దేశం ఏంది అడిగి తెలుసుకుందాము. అన్న చెప్పండి, ప్రధానంగా ఈ ధర్నా ఏర్పాటు చేయడానికి కారణం ఏంది, ప్రధాన డిమాండ్ ఏంది? బీసీలకి 42% రిజర్వేషన్ ఇస్తానని గత అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి సాక్షిగా వాళ్ళ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ అందరూ కూడా కలిసి బీసీలకు 42% ఇస్తామని చెప్పి బీసీ డిక్లరేషన్ పేరుతోటి కామారెడ్డిలో ఏర్పాటు చేసినటువంటి సభ ద్వారా, డిక్లరేషన్ ద్వారా ఈ రాష్ట్ర ప్రజల అందరి కూడా బీసీల మద్దతుతోటి అధికారంలోకి వచ్చినటువంటి ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి 2 సంవత్సరాలు అవుతున్నా కూడా బీసీలను మోసం చేసే పనిలో అసెంబ్లీలో అందరూ కూడా ఆమోదం తెలిపి 42% బీసీలకి రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులందరూ కూడా మద్దతు తెలిపినా కూడా అమలు చేయకుండా మీనమేషాలు లెక్క పెడుతూ ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్లో కూడా ముస్లింలని కలిపి 10% ముస్లింలను కలిపి 42% ఇస్తున్నామని చెప్పి బీసీలను మోసం చేస్తున్నటువంటి విధానాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా దాన్ని వ్యతిరేకిస్తుంది. ఏదైతే బడుగు బలహీన వర్గాల వారు ఏదైతే ఉన్నారో, ఈ సమాజంలో వెనకబడిన వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ రిజర్వేషన్ ఫలాలు అందాలని చెప్పి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం చెప్పినటువంటి విధానానికి తూట్లు పొడిచి వీళ్ళు మతపరమైనటువంటి ముస్లింలను కూడా ఈ బీసీలను కలిపి పూర్తిగా బీసీలను మోసం చేస్తున్నటువంటి తీరును భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఎండగడుతూ ఈరోజు ఇందిరా పార్కులో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ బీసీల వ్యతిరేకంగా చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా సీఎం గారు ఏం చెప్తా ఉన్నారంటే, మాకు బీసీల పట్ల ప్రేమ లేకపోతే మేము 4 మంత్రి పదవులు ఇచ్చాము, అదేవిధంగా ఆర్డినెన్స్ ద్వారా కూడా ఓకే కాకపోతే, చట్టం ద్వారా కూడా ఓకే కాకపోతే మేము పార్టీ పరంగా కూడా రిజర్వేషన్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాం, దాని గురించే ఢిల్లీలో కూడా కొట్టడానికి పోతా ఉన్నాం అని చెప్పి చెప్తా ఉన్నాం. దాని గురించి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో బీసీని ముఖ్యమంత్రిగా ప్రకటించి ఎన్నికల్లో పోయినటువంటి సందర్భాన్ని చూసాం. నిజంగా నీకు బీసీల పట్ల ప్రేమ ఉంటే నీ క్యాబినెట్లో 42% బీసీలకు మంత్రి పదవి ఇవ్వాలి కదా. 3-4 మంత్రి పదవులు ఇచ్చి ఉద్ధరించినవని చెప్పుకోవటం కాదు కదా. నిజంగా నీకు నిబద్ధత బీసీల పట్ల ఉంటే 42% మంత్రి పదవులు ఇవ్వాలి కదా. మంత్రి పదవులన్నీ కూడా నీ ముడ్డి కింద పెట్టుకొని అగ్ర కులాలైనటువంటి అందరికి కూడా ఒక పెద్ద మంత్రి పదవులు కట్టబెట్టి నువ్వు బీసీల తరపున మాట్లాడతావా? బీసీలని మోసం చేసి కేంద్ర ప్రభుత్వం మీద నెపం నెట్టాలనే ఉద్దేశంతో కేంద్రంలో సుప్రీంకోర్టులో నీకున్నటువంటి రాజ్యాంగం పరంగా ఏ విధంగా ఉందో ఆ రకంగానే ఉంటుంది తప్ప రాజ్యాంగాన్ని కానీ దాన్ని వయలేట్ చేసి నీకు ఎవరు కూడా ప్రత్యేకంగా కల్పించరు. నీకు చిత్తశుద్ధి ఉంటే నీ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక అధికారాలు ఉన్నాయి, 42% రిజర్వేషన్ చేసుకునే అవకాశం ఉంది. నువ్వు దాన్ని చేయకుండా దాన్ని కేంద్రం మీద నిందలు పెట్టే ఆలోచన చేస్తున్నావు. ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు. గతంలో మోసం చేసిన కేసీఆర్ ఏమైందో రేపు ప్రజల దగ్గరికి పోతే నీ సంగతి కూడా చూస్తారని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా. భారతీయ జనతా పార్టీ పరంగా స్థానిక సంస్థల్లో 42% కాదు 45% ఇస్తానని చెప్పి మా రాష్ట్ర శాఖ అధ్యక్షులు రామచంద్రరావు గారు స్పష్టం చేశారు. నువ్వు ఇస్తే నీకు చేతనైతే 45% ఇస్తావు, 42% ఇస్తావు, పార్టీ పరంగా నువ్వు ఇచ్చుకో. భారతీయ జనతా పార్టీ బరాబర్గా చెప్తుంది 45% రిజర్వేషన్ ఉన్నా లేకపోయినా కూడా
45% బీసీలకి కేటాయిస్తామని చెప్పి మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా బీఆర్ఎస్ కావచ్చు, బీఆర్ఎస్ ఏమో ఆర్డినెన్స్ ద్వారా చేయలేదు, ఇది వర్కౌట్ కాదని చెప్పి బీఆర్ఎస్ చెప్తా ఉంది. మొన్ననే బీజేపీ కూడా ఇట్లా చట్ట ప్రకారము వర్కౌట్ కాదని చెప్పేసి కూడా ఇట్లా కూడా చెప్తా ఉన్నది. అంటే వాళ్ళు కావాలనే వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇప్పుడు మొత్తం బీజేపీ చేతిలో ఉన్నది, కేంద్రం చేతిలో ఉన్నది, మేము అన్నీ చేసి కేంద్రం పంపించాము, కేంద్రం చేతిలో ఉన్నదని చెప్తా ఉన్నారు ప్రధానంగా. నువ్వు కామారెడ్డి డిక్లరేషన్ చేసేటప్పుడు కేంద్రం ఇస్తుందని చెప్పి, కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పి నువ్వు చెప్పలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము చేస్తామని చెప్పినావు. ఇప్పుడు కేంద్రం మీద నెట్టి కేంద్రం ఇవ్వాలి అంటే నీకున్నటువంటి అధికారాలను ఉపయోగించుకొని నువ్వు ఇయ్యి, చట్టానికి లోబడి, చట్టంలో ఏముందో దానికి లోబడి నువ్వు 42% రిజర్వేషను ఖచ్చితంగా బీసీలకు ఇవ్వాల్సిన అవకాశం ఉంది, అవసరం ఉంది. మా బండి సంజయ్ గారు చెప్పిండు, ముస్లింలని అందులో తీసేస్తే నేను దగ్గరుండి ఆ బిల్లుని అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పిండు. నీకు దమ్ముంటే ముస్లింలను తీసేసి ఆ బిల్లుని తీసరా. 42% దాన్ని కేంద్రంతో కానీ సుప్రీంకోర్టులో కానీ ఒప్పించుకునేటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. చిత్తశుద్ధి లేకుండా ముస్లింలని అందులో కలిపి నువ్వు నెట్టాలని చూస్తే ప్రజలందరూ కూడా చూస్తున్నారు. భారతీయ జనతా పార్టీ బీసీల పక్షపాతి పార్టీ, బీసీని ప్రధానమంత్రి చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, బీసీలను 27 మందిని కేంద్ర మంత్రులు చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. నువ్వు ప్రజలను మోసం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అనేక అవకాశాలున్నా బీసీలకి అవకాశాలు ఇవ్వకుండా మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. గతం 60 సంవత్సరాల పాలనలో చూసినా, ఇప్పుడు చూసినా కూడా బీసీలను అణగదొక్కేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజలందరికీ కూడా స్పష్టంగా తెలిసింది. ఇది భారతీయ జనతా పార్టీకి బీసీల మద్దతు పూర్తిగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకున్న తర్వాత ఫస్ట్ మీరు చేయాల్సింది బీసీని అధ్యక్షుని చేయండి ప్రెసిడెంట్గా, రాష్ట్ర అధ్యక్షుడిగా, ఆ తర్వాతనే మీరు మాట్లాడాలని చెప్పేసి కూడా విమర్శలు రావడం జరిగింది. దాని గురించి బీసీని అధ్యక్షుని చేస్తామా, మేము ఎవరిని అధ్యక్షుని చేసుకుంటాం అనేది చెప్పి భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ నిర్ణయిస్తుంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిర్ణయిస్తారు తప్ప కాంగ్రెస్ పార్టీ నిర్ణయించేది కాదు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిని నిజంగానే నీకు బీసీల మీద పక్షపాతి ఉంటే నువ్వు ముఖ్యమంత్రిగా రిజైన్ చేసి ముఖ్యమంత్రి పదవి బీసీలకు ఇవ్వాలా, కానీ పార్టీ అధ్యక్షుల గురించి మాట్లాడే నైతిక హక్కు వేరే పార్టీకి ఉండదనే విషయం కూడా మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ప్రధానంగా నెక్స్ట్ కార్యాచరణ ఏం చేయబోతున్నారు బీసీ రిజర్వేషన్ గురించి కావచ్చు, ప్రభుత్వము హామీలు ఇచ్చిన అట్లా పూర్తి స్థాయిలో అమలు కాలేదు కాబట్టి దాని మీద ఏ విధంగా ఫైట్ చేయబోతా ఉన్నారు? నువ్వు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు 420 హామీలను అమలు చేయకుండా, కామారెడ్డి డిక్లరేషన్లు ఇచ్చినటువంటి హామీని అమలు చేయకుండా రాజకీయం చేసి ప్రజల్ని మోసం చేసి స్థానిక సంస్థల ఎన్నికల సంవత్సర కాలం ముగిసినా కూడా స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టే ధైర్యం లేకుండా నువ్వు ఈ రిజర్వేషన్ల పేరుతోటి కాలయాపన చేసి ప్రజలకు పోయే ధైర్యం లేదు నీకు. నువ్వు ఖచ్చితంగా రేపు ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా భారతీయ జనతా పార్టీ అనేక జిల్లా పరిషత్ చైర్మన్లను, జడ్పీటీసీలను, ఎంపీటీసీలను, సర్పంచ్లను గెలుచుకోబోతుంది. ఆ విషయం మీ అందరికీ తెలిసే మీరు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలంటే భయపడుతుంది, స్థానిక సంస్థల ఎన్నికల్ని వాయిదా వేస్తుందని చెప్పి భారతీయ జనతా పార్టీ చెప్తుంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఇప్పుడు పాలేరు నియోజకవర్గంలో కూడా బీజేపీ పరిస్థితి ఎట్లా ఉన్నది? ఇప్పుడు రాబోయే స్థానిక ఎన్నికల్లో పోటీ చేయబోతా ఉన్నారో ఏ మేరకు గెలిచే అవకాశం? అధికార బలంతో 3 మంత్రులు ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. రెవెన్యూ మంత్రి, డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, 3 మంత్రులు ఖమ్మం జిల్లాలో ఉన్నారు. అధికార మదంతో ప్రజల్ని పట్టించుకోకుండా వాళ్ళు పర్సంటేజీల కోసం, వాళ్ళ కమిషన్ల కోసం కక్కుర్తి పడుతున్నారు తప్ప అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రజల సంక్షేమం కానీ ఏమాత్రం కూడా పట్టించుకోకుండా అక్కడ ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి నేను నెంబర్ 2 అని, ఎవరికి వాళ్ళే నేనే నెంబర్ 2 అని ఆయన కుర్చీని ఎప్పుడు గుంజుకుందామని చెప్పి అక్కడ ఉన్నటువంటి మంత్రులు కూర్చొని ఓతికాడ నక్కలా కాసుకున్నారు తప్ప ప్రజల సంక్షేమం కానీ ప్రజల అభివృద్ధి కానీ ఏమాత్రం పట్టించుకోలేదు. అక్కడ ఖమ్మం జిల్లాలో ఇప్పుడున్నటువంటి శాసనసభ్యులంతా కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులు ఉన్నారు, పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు. అయినా కూడా స్థానిక సంస్థల ఎన్నికలకి పోయే ధైర్యం లేదు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా భారతీయ జనతా పార్టీ విజయ డంకా మోగించబోతుంది. మా రాష్ట్ర అధ్యక్షులు
రామచంద్రరావు గారు మొన్న ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా ఆశీర్వదించినటువంటి ప్రజల ఆశీస్సులు అపూర్వమైనటువంటి స్వాగతం పలికినటువంటి తీరే దానికి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.